వెలిగింది, చీకటి తొలగింది. మరి వీరి జీవితాల్లో అలముకున్న ఈ చీకటి ఎలా తొలగాలి? ఎవరు తొలగిస్తారు? ఒకే వయసు, ఒకే మనసు. బడికెళ్తూ ఒకరు, పనికెళ్తూ మరొకరు. ఎందుకీ తేడా? తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యమా? పేదరికమా? వారసత్వమా? అధిక సంతానమా? పేదరికం పేదరికం అనేది మనుషులకే కానీ మనసులకు కాదు. తల్లిదండ్రులు తమ బాధ్యత నెరిగి పిల్లల భవిష్యత్ కొరకు మరికొంత కష్టపడితే ఆ చిన్నారులు బాలకార్మికత్వ కోరల్లో చిక్కుకోరు. నా చదువు కోసం మా నాన్న ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన కష్టపడి సంపాదించిన దాంట్లో కొంత మా చదువు కోసం ఖర్చు పెడుతున్నారు. మా అయ్య అసలు పనిచేయడు. మా అమ్మ సంపాదించిన డబ్బుల్ని లాక్కొని తాగేస్తాడు. మా అమ్మ మంచాన పడింది, అందుకే నేను పనికి పోతున్నాను. గొప్పవాళ్ళు కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి చదివిస్తున్నారు. మనం పేదవాళ్ళం, కష్టం చేసిందే కడుపుకు సరిపోతలేదు. వీళ్ళని నేను కెంచి చదివించాలి. చదువుకి పేదరికానికి అస్సలు సంబంధం లేదండి. నిజంగా చదివించాలనుకుంటే కార్పొరేట్ స్కూల్స్లో చదివించినా, వీధి బడిలో చదివించినా చెప్పేది చదివే. వీధి బడిలో చదివి ఎంతమంది కలెక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, రాజకీయ నాయకులు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతోమంది ఉన్నారు. కాబట్టి పేదరికానికి చదువుకి సంబంధమే లేదు అసలు. మా తాత రైతు, మా నాన్న టీచర్. మరి నేను కలెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా తాత చదివిండా, మా అయ్య చదివిండా, నేను చదివినా, అట్లనే వీడు. నేను మా అక్క ఇద్దరమే కాబట్టి మాకే లోటు లేకుండా మా అమ్మా నాన్నలు మమ్మల్ని చదివిస్తున్నారు. మేము ముగ్గురం ఆడపిల్లలం. నాకు చదువుకోవాలని ఉంది కానీ మా నాయన చదివిస్తలేడు. ఆయన తెచ్చే పైసలు తిండికే చాలది, యాడికెళ్ళి చదివియాలి ఆ పిల్లలకు. హాయ్, అందరూ చదువుకోవాలి. నాకు చదువుకోవాలని ఉంది, నాకు ఎవరు చదివించలేరు. అందరూ చదువుకోవాలి. ఒకటే వయసు, ఒకటే కోరిక, చదువుకోవాలని. అంతేకాదు, అది వారి హక్కు, అది మన బాధ్యతేనని ఆలోచించమని, కృషి చేయమని ప్రాధాయపడుతున్నారు. నేటి విద్యార్థులే రేపటి అధికారులు, డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రజ్ఞులు, దేశ నాయకులు. This song is a deep expression of the anguish of the children that are caught in the clutches of the child labor. They don't wish at all to be bonded laborers. Their main contention is education is their right and they wish to be treated with love and affection.
వారి మోముపై చిందాలి ఓ చిరునవ్వు, వారి జీవితంలో వెలగాలి ఓ చిరుదివ్వె.